గుంటూరులో పోస్టల్ సేవలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. డిజిటల్ యుగానికి అనుగుణంగా పోస్టల్ శాఖ ఆధునీకరణపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పోస్టాఫీసులను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతుండగా కార్పొరేట్ కార్యాలయాలను తరలించేలా మోడల్ పోస్టాఫీసును ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు చంద్రమౌళి నగర్ పోస్టాఫీసును ఆధునీకరించి వినూత్న సేవలకు సిద్ధం చేశారు. ఆధునీకరించిన పోస్టాఫీస్ ప్రత్యేకతలు, అందుబాటులోకి వచ్చిన సేవలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్కు కూడా ఇప్పుడు అయితే మాత్రం ఆధునికమైనటువంటి హంగులు సంతరించుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఎప్పుడైతే డిజిటల్ విప్లవం వచ్చిందో, డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసులకి ప్రధానంగా ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా కోల్పోయింది. అదేవిధంగా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ పోస్టల్స్కి సంబంధించినటువంటి సేవలు అన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినటువంటి పరిస్థితిలో పూర్తిగా కూడా ఈ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందో, పోస్టల్ డిపార్ట్మెంటు ఇక ఆ డిపార్ట్మెంట్ ఉండకపోవచ్చు అనేటువంటి అనుకున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ప్రధానంగా పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలబెట్టింది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, గతంలో అయితే మాత్రం కేవలం పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు, అదేవిధంగా కూడా మనీ ఆర్డర్లు, అదేవిధంగా కొన్ని స్పీడ్ పోస్టులు తప్పించి పెద్దగా కూడా సేవలు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా డిజిటల్ సేవలు అనేవి రావడం అనేది జరిగింది. డిజిటల్ సేవలతో పాటు పార్సల్ సేవలతో పాటు స్పీడ్ పోస్టు 24/7కి సంబంధించి సేవలు అందించడం, అదేవిధంగా కూడా పోస్టల్ సేవింగ్స్తో పాటు ఆధార్ సేవలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో అందుబాటులో వచ్చినటువంటి నేపథ్యం మనం ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నదే అధునాతనమైనటువంటి పోస్టల్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్గా కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 5,500 కోట్ల రూపాయలతో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ని అయితే మాత్రం సాంకేతిక పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి ఈ చంద్రమౌళి నగర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉన్నామో, ఈ పోస్ట్ ఆఫీస్లో పూర్తిగా కూడా ఆధునీకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఈ కౌంటర్స్ కానివ్వండి, సేవింగ్స్కి బ్యాంక్కి సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థ, అదేవిధంగా కూడా మల్టీపర్పస్ కౌంటర్స్, అదేవిధంగా పార్సిల్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఒక బ్యాంక్ సిస్టమ్ లాగా కూడా టోకెన్స్, కౌంటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరింతగా కూడా సేవలు అందించేందుకు ఇక్కడ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు పోస్ట్ మాస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ కొత్తగా కూడా ఆధునికరించినటువంటి పోస్ట్ ఆఫీస్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుంది? సార్, ఇక్కడ అన్ని ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాం మేము. మామూలుగా డీబీటీ ట్రాన్సాక్షన్లు, అలాగే పాస్పోర్ట్ సర్వీసు, సేవింగ్ బ్యాంక్ సర్వీసు, అన్ని రకాల ట్రాన్సాక్షన్లు, అలాగే జీవిత బీమా, అన్ని రకాల ట్రాన్సాక్షన్లు ఫ్రెండ్లీ నేచర్స్తో, కస్టమర్స్తో ఫ్రెండ్లీగా ఉండి మేము వాళ్ళతో బాగా చేస్తున్నాము. అందుకే మాకు ఈ టార్గెట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 640 నెట్ అకౌంట్ ట్రాన్సాక్షన్లు ఇచ్చారు. ఇప్పటికే 346 అకౌంట్ నెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేశాము. అంటే 200% అచీవ్ టార్గెట్ చేశాము. ఇప్పటికే అన్ని బిజినెస్లు ఇలాగే మాకు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్లీగా కస్టమర్ని రిసీవ్ చేసుకొని, కస్టమర్కి కావాల్సినవన్నీ కూర్చోబెట్టి మేము విని వాళ్ళకి సావధానంగా వాళ్ళకి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పి బిజినెస్ చేస్తున్నాము. అందువల్ల ఇక్కడ మాకు అన్ని బిజినెస్లు మాకు కావాల్సిన టార్గెట్లు అవన్నీ కూడా మేము బాగా కష్టపడి ప్రజల సహకారంతో చాలా ఎక్కువగా చేస్తున్నాము. ప్రత్యేకంగా ఆధునీకరించిన తర్వాత ముఖ్యంగా కూడా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం? ఇప్పుడు ఏముందంటే, ఇక్కడ ఇంతకుముందు అంటే లైన్లో నిలబడాలి ప్రజలు. ఇప్పుడు ఏంటంటే టోకన్ సిస్టమ్ పెట్టారు. టోకన్ తీసుకొని అక్కడ కూర్చోడానికి కూడా మేము సీట్లు ఏర్పాటు చేసాము. అక్కడ కూర్చుంటాం. ఫస్ట్ టోకన్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ టోకన్ మేము పిలుస్తాము. అంటే స్టాండింగ్ నిలబడి ట్రాన్సాక్షన్ చేసుకోకుండా ఫ్రెండ్లీగా కూర్చొని వాళ్ళ టోకన్ పిలిచినప్పుడు వచ్చి వాళ్ళ పని సులభంగా చేసుకొని పోవచ్చును. అంటే ఏదైతే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందో, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రం మొత్తం 3,000 పోస్ట్ ఆఫీసులు అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3,000 పోస్ట్ ఆఫీసులో మాత్రం ఆధునీకరించేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మినిస్టర్ అయినటువంటి పెంసాని చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి సేవలు కానీ డిజిటలైజేషన్గా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇక్కడికి కస్టమర్స్ వస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ తెలియజేస్తున్నాడు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.